ఎక్కువ పోషకాలు మరియు ప్రోటీన్‌లతో కలిగిన ఫుడ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. వీటిని చూస్తేనే చాలామందికి స్మెల్ అయితే అసలు పడదు. ఇంకొంతమందయితే చీదరించుకుంటారు. అవేంటో కాదు ఎండు రొయ్యలు. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. టేస్ట్ మాత్రమే కాదండోయ్! ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో చెప్తా వినండి. మన హార్ట్‌కైతే సపోర్ట్‌గా ఉంటాయి ఇవి. అంటే మన హార్ట్ అనేది హెల్తీగా ఉండడానికి. అండ్ ఎముకలు కూడా బలంగా తయారైతాయి. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మాత్రమే కాదు, ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాల్షియం, ఐరన్ అండ్ జింక్ కూడా ఉంటాయి. ఇంకా లో క్యాలరీస్ ఉంటాయన్నమాట. ఇంకా మనకు మెయిన్ వచ్చేసి విటమిన్ ఈ ఉంటది. అంటే మనం ఈ విటమిన్ ఈ వచ్చేసి ఎక్కువగా స్కిన్‌కి అండ్ హెయిర్‌కి యూజ్ చేస్తాం కదా! ఆ విటమిన్ ఈ ఉంటది. దానివల్ల స్కిన్ అయితే హెల్తీగా ఉండిద్దనమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే, రక్తపోటు, గుండె జబ్బులు ఉంటారు కదా! వాళ్ళు తక్కువగా తింటే బెటర్. ఎందుకంటే ఇందులో ఎక్కువగా సోడియం అయితే ఉంటది. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువుంటాయి కాబట్టి వీళ్ళు మితంగా తినాలి. అండ్ ఇంకా మీకు ఏ ఫుడ్ గురించైనా తెలుసుకోవాలి, దాని యొక్క బెనిఫిట్స్ తెలుసుకోవాలని అనుకుంటే ఆ ఫుడ్ యొక్క నేమ్ అయితే కామెంట్‌లో చెప్పండి. అండ్ మీకు ఈ రొయ్యలు తింటారో లేదో కామెంట్ చేయండి. తిన్న వాళ్ళ టేస్ట్ ఎట్లుంటదో మీకు చెప్పండి. అండ్ మీరెప్పుడైనా ఇట్లా ట్రై చేసిర్రా? దోసకాయ, టమాటా అండ్ రొయ్యలు టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. బాయ్ బాయ్.